నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కోటరీ అంటే చివరికి కోటలు దాటించేసి మొత్తానికి పూర్తిగా క్షౌరం చేయించే బాధ్యత తీసుకుంటున్నారు వైసీపీలో. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికో తీసుకెళ్ళాలి, కానీ ఇంకెక్కడికో తీసుకెళ్ళి అధపాతాళానికి పడేసే కార్యక్రమం కోటరీ సమర్థవంతంగా నిర్వహిస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో. అసెంబ్లీకి వెళ్తే కదా మీకు మైక్ ఇస్తారో లేదో తెలిసేది, వెళ్లకుండానే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను మాట్లాడతాను అనే మంకు పట్టుబట్టి మీరు వెళ్ళకపోవటమే కాకుండా మీతో పాటు ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా హుకుం జారీ చేయించడం అనేది డెమోక్రటిక్ మీన్స్లో దేనికి సంకేతం జగన్మోహన్ రెడ్డి గారని జనం అడుగుతున్నారు. మీరు జనానికి సమానం చెప్పరు, మీ కోటరీకి మాత్రమే సూచనలు ఇస్తారు. మీ కోటరీ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఏమని, మనం ఈ రకంగా చేస్తే ఈ రకమైన ఇబ్బంది మనకు ఎదురవుతుంది, ఎవరో చెప్పారట మీ కోటరీకి, లోపలికి వెళ్తే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయొచ్చు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని. వాళ్ళు అంత దాడి చేస్తే స్పీకర్ సమక్షంలో అటువంటి దాడులు ఏమన్నా జరిగాయనుకోండి, చట్టం ఊరుకోదు కదా, అది శాసనసభ. అంత తెలివిమారి వాళ్ళు వ్యవహరిస్తారని జనం కూడా అనుకోవట్లా. మహా అయితే మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తారు. శాసనసభలో మీరు మాట్లాడేప్పుడు వెకిలి చేష్టలు, అవహేళనలు, ఎగతాళి, గేలి ఇలాంటివి ఏమన్నా చేస్తారు, కానీ భౌతిక దాడులకు వాళ్ళు పాల్పడరు. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు 124 మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి మీ మీద ఎక్కువ మంట ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. జనసేన వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గానే ఉంటారు, వాళ్ళ నాయకుడు ఇట్లాంటివి ఒప్పుకోడు కాబట్టి. అంటే చంద్రబాబు గారు ఒప్పుకుంటారని కాదు, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళలో ఉన్న ఆవేశం. ఇప్పుడు మీ కార్యకర్తలకి అప్పుడు చూడండి, మిమ్మల్ని పట్టాభి గారు ఏదో బో డాష్ 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 అన్నప్పుడు మీ కార్యకర్తలకి బీపీ షుగర్ ఎలా రైజ్ అయిపోయి వెళ్ళి తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశారో, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మీకు విక్టిమ్స్ అని వాళ్ళు భావిస్తుంటారు కాబట్టి వాళ్ళు మీ మీద దాడి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని మీ కోటరీకి ఎవరో సమాచారం అందించారట. శాసనసభలో ఎందుకు చేస్తారండి ఎవరైనా? మహా అయితే ఏంటంటే మీరు మాట్లాడేప్పుడు గట్టిగా డౌన్ అని అరుస్తారు, లేకపోతే బల్లల మీద చప్పట్లు కొట్టి మీరు మాట్లాడేది ఎన్నికుండా చేస్తారు, లేకపోతే మైక్ కట్ చేయమని స్పీకర్ని అభ్యర్థిస్తారు. స్పీకర్ కూడా సాధారణంగా వాళ్ళ మాట వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఇంత జరుగుతుంది, కానీ మిమ్మల్ని మీ మీద దాడి చేయటం అట్లాంటివి ఎందుకు జరుగుతాయి? బేస్లెస్. అండ్ ఇంకోటి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు, ఆయన కొత్తగా ఎన్నికారు, ఆయన లాంటి వాళ్ళు 3 ఉన్నారు, ఇంకా 4. వాళ్ళకేదో సరదా ఉంటుంది, వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అని చెప్పి ఏదన్నా ఒకటి మాట్లాడదామని. ఆ సరదా కూడా లేకుండా చేసి పారేశారు మీ నిర్ణయంతో. ఇంకొకటి, మీ కోటరీ మీకు చెవిలో వచ్చి ఊది మీ చెవులు బాగా చాటలంతా అయ్యేలా చేసింది ఏంటంటే, ప్రధానమైన కారణం దాంట్లో వాళ్ళు మీకు చెప్పింది, మీరు వెళ్లకుండా మీ ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళు ఎక్కువ ఫోకస్ అయిపోతారు. ఫోకస్ అయితే మీ విలువ చిన్నదైపోతుంది, తగ్గిపోతుంది, మీరు చిన్నగీత అయిపోతారు. అందువల్ల మనం వెళ్ళనప్పుడు ఎవరు వెళ్ళకూడదు అనే ఫార్ములాని మీ చెవిలో బాగా ఎక్కించేశారు, ఇల్లు కట్టుకొని చెప్పారు. సరే, వాళ్ళని కూడా వెళ్ళనిలా. అసలు అంతకుముందు కొంత మీరు డెమోక్రటిక్గానే ఆలోచించి, ఏం పర్లేదు, ఏదైనా ప్రశ్నలు వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చే క్రమంలో ఆ సమయంలో సభలో ఉంటే చాలు, ఆ మేరకు అనుమతిద్దామని మీరు అనుకున్న కోటరీ పన్నీలేట. థ్యాంక్స్ అండి మీ కోటరీకి. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వారు మీకు బ్రహ్మాండమైన సలహాలు ఇస్తున్నారని వారు భావిస్తున్నారు. వారు ఇచ్చిన సలహాలు అద్భుతం, అమోఘం అని మీరు భావించడం వల్ల మొత్తం పార్టీయే చంకనాగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది జనం నేరుగా అంటున్నారు. సామాన్య జనానికి ఉన్న కాసింత ఇంగితం కూడా మీకు లేకపోవడం ఏంటని చెప్పి నిలదీస్తున్నారు. రాజకీయ పరిజ్ఞానం, చట్టసభల మీద అవగాహన, చట్టసభల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, సాధక బాధకాలు ఇవన్నీ మీకు తెలియనివి కావు. 5 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్నారు, 10 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం మీ దగ్గర ఉంది. ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు నిర్వహించారు, మీకు కంప్లీట్ అవగాహన ఉంది, పార్లమెంటరీ వ్యవస్థ మీద అవగాహన ఉంది. కోటరీ చెబితే మీరు వింటామేంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీకుగా మీరు ఆలోచించలేరా? మీరు చదువుకున్నవారు అండ్ పార్లమెంటు చూశారు, పార్లమెంటు సభ్యులుగా పార్లమెంట్ చూశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ చూశారు, అలాగే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని చూశారు. సభ ఏంటో, సభ ఎలా నడుపుతారో మీకు తెలియంది కాదు. సభలో ఇతరులను ఎలా గేలి చేయవచ్చో, ఎలా ఆట పెట్టచ్చో మీకు తెలిసినంతగా చంద్రబాబు గారికి కూడా తెలియదనే విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే వ్యవహారం చంద్రబాబు గారు వారి మిత్ర బృందం అయిన బీజేపీ, జనసేన చేస్తాయని మీకు ఒక అనుమానం. ఆ అనుమానం మరింత బలపడేలా చేసింది మీ కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు.
సరే, పిడికి బియ్యానికి ఒకటే మంత్రం వేసే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్ముకుంటే మీరు దేన్నో పట్టుకుని గోదావరి ఈదినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. సరే, ఇప్పుడు మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒక పని చేయొచ్చు కదా, వెళ్ళండి. కనీసం మీరేమన్నంటే పాత చరిత్ర తవ్వుతారు. సిపాయిల తిరుగుబాటు అప్పటి నుంచి ఏం జరిగింది? చంద్రబాబు గారు బాయ్కాట్ చేయలేదా? ఎన్టీఆర్ గారు అసెంబ్లీని బహిష్కరించలేదా అసెంబ్లీ మీద కోపంతో? మేము మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తామని ఇద్దరు ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే వచ్చారు కాబట్టి అదే ఫార్ములా మనం కూడా ఫాలో అవుదామా? అయితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు చూసారా? ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. మీకు ఇందాకే చెప్పినట్టు అన్ని సందర్భాలకి ఒకటే మంత్రం పనిచేయదు. దేనికి దానికి విడివిడిగా మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి. డెమోక్రసీలో ఇంకా బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు వెళ్ళండి, మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ మైక్ ఎలాగో కట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. పోనీ మీరు అనుకున్నట్టే కట్ చేస్తారు. చేస్తే ఏమవుతుంది? బయటకు వచ్చి మాట్లాడండి అసెంబ్లీ పాయింట్లో. మీకా బోల్డంత సిగ్గు అసెంబ్లీ పాయింట్లో మాట్లాడాలంటే? మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అందువల్ల మీకుండే ఇది లక్షణం ఏంటంటే మనం మాట్లాడితే ప్రజలు వినాలి, ప్రజలు మనల్ని అడగటం ఏంటని. ఆ ధోరణి విడనాడండి. మనం డెమోక్రసీలో ఉన్నాం, రాచరికంలో లేము, మనం ప్రభువులం కూడా కాదు, ప్రజలే ప్రభువులు అని మీరు తరచూ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెబుతుంటారు కదా. ఆ ప్రభువుల్ని కాసేపు పరిగణలోకి తీసుకొని మీరు వారి తరఫున వచ్చి మాట్లాడండి, ప్రభువుకి ప్రతినిధిగా వచ్చి మాట్లాడండి. మాట్లాడి అసెంబ్లీ లోపల అన్యాయం జరిగిందండి, అది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నానని ప్రజలకు చెప్పండి. మీ ఎమ్మెల్యేలు కూడా, కొత్త ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ఆ సరదా ఉంటుంది. ముందర అసెంబ్లీలోకి వెళ్ళనియండి. పాత మిత్రుల్ని లేకపోతే కొత్త మిత్రుల్ని అందరినీ కలుస్తారు, గ్రీట్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్నది కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు అనే స్పృహ మీకెందుకు కొరవడిందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారికైనా, లోకేష్కైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, బీజేపీ వాళ్ళకైనా అక్కడ మీరు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. వాళ్ళు అలా బిహేవ్ చేయరు కూడా. ఎందుకంటే వాళ్ళకి తగిలిన మొట్టికాయ దెబ్బలు కూడా సామాన్యమైనవి కావు. చంద్రబాబు గారికి కూడా ఈరోజు బీజేపీ మీద బ్యాంక్ అయ్యే పరిస్థితి కేంద్రంలో. బీజేపీకి కూడా చంద్రబాబు లాంటి రాజకీయ పరిణితి చెందిన ఒక ఫినిక్స్ పక్షి లాంటి వాడు. ఫినిక్స్ పక్షి గురించి తెలుసు కదా మీకు, అది అగ్ని నుంచి తిరిగి జన్మ తీసుకుంటుంది. అటువంటి వాడు సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోగల బహునేర్పరి దక్షుడు. అటువంటి వాడు మిమ్మల్ని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాడు, శత్రువుగా చూడ్డు. అది పరిణితి అంటే అది. మీరు ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం వదిలిపెట్టి, ఆ ఉక్రోషం వదిలిపెట్టి, మేము సప్త సముద్రాలు దాటైనా గుర్రాలు వేసుకొని వచ్చి, విమానాలు వేసుకొని వచ్చి డీజీపీ ద్వారకా తిరుమలరావుని, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని మేము విచారణకు పిలిపిస్తాం, ఎత్తుకొని వస్తాం. ఎందుకండి కక్ష సాధింపు? ఎవరు శాశ్వతం? మీరేమన్నా 40 ఏళ్ళు అధికారంలో ఉంటారా? వాళ్ళేమన్నా ఇంకో 50 ఏళ్ళు ఉంటారా? ఎవరికి ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. అండ్ ఇంకోటి, మరో 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని ఆశ చూపించి ఆఫీసర్స్ని భ్రష్టు పట్టించిన ఒక అద్భుతమైన చరిత్ర మీకుందని జనం అనుకుంటున్నారు కదా. వాస్తవం ఏంటో చెప్పండి జనాలకి. ఎవరిని ఎవరు భ్రష్టు పట్టించారో చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. జనంలోకి వచ్చి మాట్లాడితే కదా ఏదైనా ఉండేది. మీరు జనంలోకి రావాలంటే శాసనసభలోకి రండి, మాట్లాడండి, ఫేస్ చేయండి, ఛాలెంజ్ని అంగీకరించండి, స్వీకరించండి. మీ నాయనగారు చేసేవారు కదా, ఛాలెంజ్ని హుందాగా స్వీకరించేవారు ఆయన. సరే, చిన్నతనంలో ఆయన కూడా ఎటువంటి భేషజాలకి పోయినా పరిణితి చెందారు. ప్రతిపక్ష నాయకుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా. కోపం అనే నరాన్ని తెంచుకొని తను ఎలా పరిపాలన చేసింది ఆయనే చెప్పుకుంటూ వచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు. మీ నాన్నగారి నుంచి అటువంటి మంచి లక్షణాలు అలవర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.